నమస్తే వెల్కమ్ టు టీడీపీ మహానాడు వారోత్సవాలు స్పెషల్ ప్రోగ్రామ్. ఈ నెల 27, 28, 29 తేదీల్లో మహానాడు జరగబోతుంది. ఇంత భారీ మెజారిటీ తర్వాత అది కూడా కడపలో మహానాడు నిర్వహించబోతున్న నేపథ్యంలో అందరిలో ఉత్కంఠ నెలకొంది. అయితే టీడీపీ పార్టీని స్థాపించినప్పుడు నందమూరి తారక రామారావు గారు మొదటిసారి మహానాడు నిర్వహించారు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు తిరుగులేని విధంగా మహానాడు ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా భారీగా కార్యకర్తలు హాజరవుతూ ప్రతిసారి సక్సెస్ ను అందుకుంటూ వస్తుంది. ఇక ఈ సభా వేదికగా కార్యకర్తల మనోభావాలను తెలుసుకునేందుకు గాను, అలాగే ఆ సంవత్సరానికి సంబంధించినటువంటి కార్యాచరణ రూపొందించుకునేందుకు గాను మహానాడు వేదిక అయింది. అయితే ఈసారి వైనాడ్ కడప, వైనాడ్ పులివెందుల అని సవాల్ విసిరే దిశగా కడప గడ్డ మీద మహానాడు నిర్వహించటంపై మరిన్ని వివరాలను తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. నమస్కారం సార్. సార్, ఎన్టీఆర్ గారు పార్టీని స్థాపించినప్పుడు అప్పటి నుంచి మహానాడు ఇప్పటి వరకు సక్సెస్ దిశగా ముందుకెళ్తుంది. ఎన్నో మహానాడులు మనం చూసాం. కానీ ఈసారి అంటే టీడీపీ పార్టీ పని అయిపోయింది, ఇంకా అసలు టీడీపీ తుడిచిపెట్టుకుపోతుంది అన్న టైంలో భారీ మెజార్టీతో ఆ పార్టీ విజయం సాధించింది. ఆ తర్వాత ఇప్పుడు జరగబోయే మహానాడు ప్రత్యేకత సంతరించుకుంది అని మాటలైతే వినిపిస్తున్నాయి. ఎందుకంటే అది కడప గడ్డ మీద నిర్వహించడం. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారికి భారీ మెజార్టీ వచ్చిందో ఈసారి ఎన్నికల్లో ఆయన వైనాట్ కుప్పం అని చాలా సందర్భాల్లో అనడం మనం చూసాం. సో ఈసారి కడపలో మహానాడు ఎలా ఉండబోతుంది? మీ అభిప్రాయం ఏంటి? మీ విశ్లేషణ ఏంటి దీని మీద? ఇప్పుడు వాస్తవంగా మీరు ప్రస్తావించినట్టుగానే ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు, ప్రతి తెలుగుదేశం పార్టీ అభిమానికి, ప్రతి తెలుగుదేశం పార్టీ ఓటర్కి, ఇక్కడ ప్రతి కార్యకర్త, ప్రతి ఓటరు కార్యకర్త కాలేడు, కానీ ప్రతి కార్యకర్త కూడా తెలుగుదేశం పార్టీ ఓటరే. తెలుగుదేశం పార్టీకే ఎన్నికల సమయంలో ఆ పార్టీని మాత్రమే నెగ్గించుకోవాలని వేసే ఓటర్లు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి తమ ఇంటి పండగగా నిర్వహించుకునే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ద్వారా జరిగే వార్షిక మహానాడు. ఇవాళ భారతదేశ రాజకీయ ముఖ చిత్రం మీద క్రమం తప్పకుండా పార్టీ సంస్థాగత సభ్యత నమోదు, పార్టీ సంస్థాగత కమిటీల ఏర్పాటు, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు, ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత జాతీయ స్థాయి కమిటీల నిర్మాణం వరకు డెమోక్రటిక్ స్ట్రక్చర్ ప్రాపర్గా మెయింటైన్ అవుతా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎన్నికల సంఘానికి ఎప్పటికప్పుడు తమ ఆడిట్ రిపోర్ట్సు, తమ ఆదాయ వివరాలు, తమ సభ్యత్వ వివరాలు, తమ సంస్థాగత నిర్మాణ వివరాలు ఆనాటి నుంచి ఈనాటికి తూచే తప్పకుండా, క్రమం తప్పకుండా ఎన్నికల సంఘానికి సబ్మిట్ చేస్తూ వచ్చిన అరుదైన రాజకీయ పక్షాలు తెలుగుదేశం పార్టీ ఒకటి. ఇటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు జరుపుతా ఉన్న మహానాడు కొంత ప్రత్యేకత. ఎందుకు కొంత ప్రత్యేకత? ఇది చాలా చర్చనీయాంశమైన అంశం. ఇందాక మీరు ప్రస్తావించినట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన విధ్వంస నేపథ్యంలో అసలు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు తర్వాత చాలా సవాళ్లు ఎదుర్కొంది. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారి టెన్యూర్లో ఎదురైన సవాళ్లు పార్టీ మనుగడని, అసలు పార్టీ నాయకత్వాన్ని కూడా, వాళ్ళ ఎగ్జిస్టెన్స్ని కూడా సవాల్ చేశాడు ఆయన. సాక్షాత్తు పార్టీ అధినేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులు పాలు చేసి, జైలు పాలు చేసి ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. ఆయన అవినీతి పట్టుగా చిత్రీకరించారు. అదే సందర్భంలో శ్రీకాకుళంలో శాసనసభ్యుడిగా ఉన్న అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి మొదలుపెట్టి అనంతపూర్ జిల్లాలో మున్సిపల్ చైర్మన్గా ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి గారి వరకు ప్రతి జిల్లాలో సీనియర్ నాయకులందరినీ అక్రమ కేసులు పాలు చేశారు, జైలు పాలు చేశారు. ఆ స్థాయి నాయకులనే జైలు పాలు చేసినప్పుడు ఇక గ్రామీణ ప్రాంత సామాన్య కార్యకర్తల స్థితిగతులు, నాయకుల స్థితిగతులు ఏంటి? ఒక గ్రామీణ ప్రాంతంలో ఓటర్ని బూత్తుకు చేర్చగలిగే, ప్రభావితం చేయగలిగే ప్రతి కార్యకర్తని ఏదో రకమైన వేధింపులకు గురి చేశారు, ఆర్థిక మూలాలు దెబ్బతీశారు. అటువంటి స్థితి నుంచి తెలుగుదేశం పార్టీని కాపాడుకొని, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత మొన్నటి ఎన్నికలకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. 1983 జనవరి 5వ తారీఖు ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో మొట్టమొదటి అసెంబ్లీ ఎన్నికను తెలుగుదేశం పార్టీ ఎదుర్కొంది. 2024 మే 13వ తారీఖు రోజు జరిగిన ఎన్నికలు ఆ పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన 10వ అసెంబ్లీ ఎన్నికలు. ఈ 10 అసెంబ్లీ ఎన్నికల్లో గత జూన్ 4వ తారీఖు దక్కిన అనూహ్య అఖండ విజయం తెలుగుదేశం పార్టీకి దక్కిన 6వ విజయం. అంటే 10 సార్లు ఎన్నికలను ఎదుర్కొని 6 సార్లు నెగ్గింది అని అంటే, మామూలు మనం సినిమా పరిభాషలో మాట్లాడుకోవాలంటే ఏ విధంగా మాట్లాడుకోవాలి? ఫ్లాపు, బిలో యావరేజీ, యావరేజీ, హిట్టు, సూపర్ హిట్ అనుకుంటాం కదా. ఇది సూపర్ హిట్ పార్టీ. 60% సెక్యూర్ చేసుకోవడం అంటే ఫస్ట్ క్లాస్లో పాస్ అవటం కదా. అంటే డిస్టింక్షను, స్టేట్ ర్యాంకు అవి తర్వాత సంగతులు, అవి ఉంటాయి. ఇప్పుడు మన జనసేన పార్టీ ఉంది, 21 స్థానాల్లో పోటీ చేసింది, 21లో నెగ్గింది, 100% స్ట్రైక్ రేట్. ఇది కన్సిస్టెంట్గా జనసేన పార్టీ కూడా ఇంకొక 2-3 ఎన్నికల్లో కనుక అదే విధమైన పనితీరు కనపరచగలిగితే
ఖచ్చితంగా అప్పుడు జనసేన పార్టీని కూడా మనం ఈ డిస్టింక్షను స్టేట్ ర్యాంక్ స్థాయిలో కంపేర్ చేయొచ్చు. తెలుగుదేశం పార్టీ అలా కాదు, 40 సంవత్సరాలు 10 ఎన్నికలను ఎదుర్కొంది. 10 ఎన్నికల్లో 6 ఎన్నికల్లో నెగ్గటం అంటే మామూలు ఇష్యూ కాదు. 6 సార్లు నెగ్గిన తర్వాత జరుగుతున్న మహానాడు. ఈ మహానాడికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. 1995 సెప్టెంబర్లో ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిత్వం, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారు, పార్టీ అధ్యక్ష బాధ్యతలు కూడా చంద్రబాబు నాయుడు గారికి సంక్రమించాయి. పార్టీ శ్రేణుల కోరిక మేరకు ఆ రోజు రామారావు గారిని కాదు అని చంద్రబాబు నాయుడు గారిని పార్టీ ఎంచుకుంది. చంద్రబాబు నాయుడు గారు నాకు పదవి ఇవ్వండి అని ఆయన రాలా, మీరే పదవి చేపట్టాలి అని చెప్పని కోరిన మీదట చంద్రబాబు నాయుడు గారికి ఆ బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. అది కూడా 3 దశాబ్దాల కాలం పూర్తవుతుంది. 30 సంవత్సరాలు, 1995 నుంచి 2025. ఈ 30 సంవత్సరాలు అయినా అయితే ముఖ్యమంత్రిగా ఉన్నారు, లేదు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. కానీ తెలుగుదేశం పార్టీకి మాత్రం సుదీర్ఘకాలం పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతూ ఉన్నారు. ఇటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో మొన్నటి ఏప్రిల్ 20 తారీఖు వారి 70 సంవత్సరాల కాలం కూడా వారి జన్మదినోత్సవం జరిగింది. 70 సంవత్సరాలు నిండాయి వారికి. మరి అన్ని మైల్ స్టోన్సే. 10వ ఎన్నిక, ఆయన 30 సంవత్సరాల పాటు అధినేతగా కొనసాగటం, వారికి 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు అంటే డైమండ్ జూబ్లీ అంటారు. ఇటువంటి పరిస్థితిలో ఇప్పుడు మహానాడు జరుగుతూ ఉంది. అసలు మొన్నటి ఎన్నికలు అంత ప్రత్యేకత ఎందుకు? 2019లో జగన్మోహన్ రెడ్డి వల్ల తెలుగుదేశం పార్టీ ఒక ఘోర ఓటమి ఎదుర్కొంది. తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే 2004 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీకి ఉమ్మడి రాష్ట్రంలో 40 స్థానాలు తగ్గాయి. 294 స్థానాలు ఉన్న అసెంబ్లీలో 45 స్థానాలు ఉన్నాయి. ప్రపోర్షనేట్గా చూసుకుంటే దానికన్నా కూడా తక్కువ పెర్ఫార్మెన్స్ మొన్న 23 స్థానాలకు పరిమితం కావటం అంటే 170 స్థానాలు ఉన్న అసెంబ్లీలో, అంటే లోయెస్ట్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది తెలుగుదేశం పార్టీ ఎలక్టరల్ హిస్టరీ. అటువంటి స్థితి నుంచి 144 స్థానాల్లో పోటీ చేసి 130 స్థానాల్లో మొన్నటి ఎన్నికల్లో నెగ్గే స్థాయికి ఎమర్జ్ అయ్యే లోపుగా మనం ముందునే ప్రస్తావించినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి సవాళ్ళు ఎదుర్కోవటమే కాదు, అంతర్గతంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చాలామంది డిమోరలైజ్ అయిపోయారు. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి సృష్టిస్తున్న విధ్వంసం దెబ్బకి చాలామంది నాయకులు తమ రాజకీయ కార్యకలాపాలను కూడా నియంత్రించుకున్నారు. కానీ తెలుగుదేశం సామాన్య కార్యకర్త తాను పట్టిన జెండాని అలుపెరగకుండా అవిశ్రాంతంగా, నిర్భయంగా, నిర్మోహాటంగా ప్రభుత్వ దాష్టీకాల్ని ప్రశ్నిస్తూ పోరాడుతూ ఈ 5 సంవత్సరాలు ప్రభుత్వానికి ఎదురొడ్డి నిలిచారు. ఆ నిలిచిన సందర్భంలో కేసులు పాలయ్యారు, జైళ్ల పాలయ్యారు, ఆర్థిక మూలాల మీద దెబ్బలు పడతా ఉన్నాయి, దాడులు దౌర్జన్యాలకు గురయ్యారు, గాయపడ్డారు, హత్యలు గావింపబడ్డారు. అయినా సరే ఆ జెండా రెపరెపల్ని వంచలేకపోయారు. ఆ జెండాని పాదక్రాంతం చేసుకోవాలి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి తపతపలాడాడు. అయినా సరే నిన్ను ఓడించే తీరతామని చెప్పని సంకల్పంతో తెలుగుదేశం శ్రేణులు తమ నాయకత్వానికి తామండగా నిలబడ్డారు. కార్యకర్తలు చూపిస్తున్న పోరాట పటిమను చూసి నాయకత్వం అచ్చెరువు చెందింది. వాళ్ళు ప్రభుత్వానికి ఎదురొడ్డి నిలవటం, వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నించటం, ప్రభుత్వ తప్పుల్ని ఎత్తి చూపటం, ప్రభుత్వానికి ఎదురుగా ఉద్యమించే వాళ్ళ సాహసాన్ని చూసిన తర్వాత నాయకులు చాలామంది అప్పుడు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఓడించే తీరతాం అని 2022 మహానాడు వేదికగా, ఎందుకంటే 2022 మహానాడు అనేది ఒక చారిత్రక మహానాడుగా చరిత్రలో నిలిచిపోద్ది. కారణం ఏంటి అంటే 2020-21 2 సంవత్సరాల పాటు కరోనా కారణంగా మహానాడుల నిర్వహణ సాధ్యం కాల. 2022లో ఒంగోలులో మహానాడు సంకల్పించారు. అలా సంకల్పించుకొని ఒక మినీ స్టేడియంను మాట్లాడుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నా పాలనా హయాంలో వీళ్ళు వేడుకలు చేసుకుంటారా, వీళ్ళ పార్టీ వార్షిక ఉత్సవాలు జరుపుకుంటారా, ఎలా జరుపుకుంటారో చూస్తా అని చెప్పని ఆ మినీ స్టేడియంని క్యాన్సిల్ చేయించాడు. రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలను ప్రయాణించడం కోసం ఆర్టీసీ బస్సులకి చలనాలు కట్టుకుంటే ఆర్టీసీ బస్సులు నిరాకరింపజేశాడు. అక్కడ తెలుగుదేశం శ్రేణుల్లో అసలు సిసలు పట్టుదల బిగినైంది. మా పార్టీ వార్షిక సమావేశాన్ని ఇతను అడ్డుకుంటాడా, ఎంతమందిని అడ్డుకుంటాడు, ఎలా అడ్డుకుంటాడో చూస్తామని చెప్పని ఎవరికి దొరికిన వాహనంలో 7 సీటర్ ఆటోల్లో వచ్చారు, సర్వీస్ ఆటోల్లో వచ్చారు, ట్రాక్టర్లు వేసుకొచ్చారు, 2 వీలర్ల మీద వచ్చారు. ఆ వచ్చి ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అన్నట్టుగా రాష్ట్రంలో ఉన్న రహదారులు మొత్తం కూడా ఒంగోలు నగరాన్ని చుట్టుముట్టిని లక్షలాదిగా తరలొచ్చారు. తెలుగుదేశం శ్రేణులు, తెలుగుదేశం నాయకత్వం కూడా ఊహించలా. జగన్మోహన్ రెడ్డి ఓటమికి అసలు శిస్సుల బీజం పడింది ఒంగోలు మహానాడు వేదికగా. అది చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా మినీ మహానాళ్ళు అని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా ఆయన పర్యటన మొదలుపెట్టారు.
ఆ తర్వాత నుంచి బాదుడే బాదుడు, ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి, ఇట్లా మొదలుపెట్టి మీ భవిష్యత్తుకి నాది గ్యారంటీ, ఇరిగేషన్ ప్రాజెక్టుల విధ్వంసం, ఇట్లా రోజుకొక నెలకొక కార్యక్రమం తీసుకొని చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించడం మొదలుపెట్టారు. ఈలోగా నారా లోకేష్ 2023 జనవరి 27 రాష్ట్ర యువతలకి ధైర్యం నింపటం కోసం, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వల్ల వంచనకు గురైన అతి ప్రధాన వర్గం యువత. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర యువతని తనకు అనుకూలంగా మలుచుకోగలిగాడు. చంద్రబాబు నాయుడు గారి కంటే జగన్మోహన్ రెడ్డి ఒక 22 సంవత్సరాల వయసులో చిన్నవాడు అయ్యి ఉండటంతో దాన్ని అడ్వాంటేజ్గా మార్చుకొని యువతకి తానే ఐకాన్ అని చెప్పని తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకుంటా, ఆ విధమైన ఎలివేషన్ ఇచ్చుకుంటా యువతలో చాలా ఆశలు రేపాడు. నేను ప్రత్యేక హోదా సాధిస్తా, 13 జిల్లాని 13 హైదరాబాద్కి అభివృద్ధి చేస్తా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడుల్ని రప్పిస్తా, వలస లేని ఉపాధి కల్పిస్తా, లక్షలాది ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తా, మెగా డిఎస్సి కండక్ట్ చేస్తా అని చెప్పని. కానీ ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో వీటిలో ఏ ఒక్కటి అమలు జరక్క ఒక రకమైన నైరాశ్యంలో యువత మునిగిపోతూ మాదక ద్రవ్యాల బారిన పడతా ఉన్నప్పుడు, వాళ్ళను చూసి వాళ్ళ తల్లిదండ్రులు కుమిలిపోతూ ఉన్నప్పుడు, వాళ్ళకి ధైర్యం చెప్పాల్సిన, భరోసా ఇవ్వాల్సిన బాధ్యత, వాళ్ళకి భవిష్యత్తు పట్ల ఆశ కల్పించి తేలాల్సిన అవసరం తనది అని భావించిన లోకేష్ జనవరి 27, 2023 కుప్పం తన తండ్రి గారు ప్రాతినిధ్యం వస్తున్న నియోజకవర్గం నుంచి యువగళం పేరిట తన పాదయాత్ర మొదలుపెట్టడం జరిగింది. 3200 కిలోమీటర్లు తన పాదయాత్ర జరుగుతూ ఉన్న సందర్భంలో ప్రజల నుంచి వ్యక్తం అవుతూ ఉన్న స్పందన, అదే సందర్భంలో మీ భవిష్యత్తుకు నా గ్యారంటీ అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన ఇరిగేషన్ ప్రాజెక్టుల విధ్వంసం గురించి, అదే సందర్భంలో తాము అమలు చేస్తామని చెప్తున్న మేనిఫెస్టో గురించి, ప్రజలకి తమకు గనక అధికారం దక్కిన పక్షంలో వాళ్ళకి జరగబోయే మేళ్ళు ఏంటి, సమాజంలో రాబోయే అభివృద్ధి ఏంటి, సంక్షేమం ఏంటి అనేది విడమర్చి చెబుతూ ఆయన చేస్తున్న పర్యటనకు ప్రజల నుంచి వ్యక్తమవుతున్న స్పందన చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నులో వణుకు మొదలైంది. ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని కట్టడి చెయ్యాలి అనే ఒక లక్ష్యంతో ఆయనకి అవినీతి మరక అంటించాలి, తనలాగానే ఆయనకు కూడా జైలు జీవిత చరిత్ర ఉంది అని చెప్పని, చరిత్రలో నిలిచిపోయే విధంగా చేయాలి అని చెప్పని, చేయని తప్పులు మోపి డ్యూ ప్రొసీజర్ ఫాలో కాకుండా చంద్రబాబు నాయుడు గారిని సెప్టెంబర్ 9, 2023 నంద్యాలలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేశారు. ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో చెప్పలా, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పలా, ఆయనకు వ్యతిరేకంగా వీళ్ళ దగ్గర ఏం సాక్ష్యాధారాలు ఉన్నాయో చెప్పలా, ఏ అవినీతి ఆయన చేశాడో చెప్పలా, ఆ అవినీతి వల్ల ఆయనకి ఏం ముట్టిందో చెప్పలా, ఏ విధమైన సాక్ష్యాధారాలు లేకుండా ఆయన అరెస్ట్ చేశారు, రిమాండ్కి పంపించగలిగారు, జైలు పాలు చేశారు. కానీ ఆ జైలు పాలైన చంద్రబాబు నాయుడు గారు అసలు చంద్రబాబు నాయుడు విశ్వరూపం ఏంటనేది రాష్ట్రం చూసింది, దేశం చూసింది, ప్రపంచం చూసింది. 77 దేశాల్లో స్థిరపడ్డ తెలుగు వాళ్ళు నాటి చంద్రబాబు నాయుడు నుంచి నేటి చంద్రబాబు నాయుడు వరకు, అంటే 2004కి ముందు ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించిన చంద్రబాబు నాయుడు గారి నుంచి ఇవాళ విభజిత రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న చంద్రబాబు నాయుడు గారి హయం వరకు ఆయన వేసిన అభివృద్ధి బీజాల నుంచి మా భవిష్యత్తు నిర్మాణం జరిగింది. ఇవాళ మేము వివిధ దేశాల్లో స్థిరపడగలుగుతున్నాము, సుస్థిరమైన జీవితాన్ని అనుభవించగలుగుతున్నాము అని అంటే అది చంద్రబాబు నాయుడు గారి చేసిన అభివృద్ధి కారణంగా ఇవాళ ఆయన నిర్మించిన వేదిక నుంచి మా జీవితాలు టేకాఫ్ అయ్యాయి అని చెప్పని లక్షలాదిగా యువత రోడ్ల మీదకి వచ్చారు. అయితే సార్, ఈసారి స్పెషల్గా మరి కడపలో మహానాడు నిర్వహించడానికి అంటే కారణం ఏమైనా ఉందంటారా? అలాగే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి కాబట్టి ఈ ఎఫెక్ట్ ఆ ఎన్నికల మీద ఏమైనా పడబోతుందంటారా? డెఫినెట్గా చెప్తాను నేను అది కూడా. ఇటువంటి స్థితిలో చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావంగా ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమైన స్పందన, అది ఎట్టి పరిస్థితుల్లో ఇక ఒక్క క్షణం కూడా జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా భరించలేం, సహించలేం అన్న నిర్ణయానికి వచ్చిన తర్వాత మే 13 జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిపి ఎన్డీఏ కూటమిగా పోటీ చేసి 93% స్ట్రైక్ రేట్తో, నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఏపీ. నేను 1994 నాటి ఫలితాలు రిపీట్ కాబోతున్నాయని చెప్పని ముందు నుంచి చెప్తుండేవాడిని. 1994లో తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలుగా పోటీ చేసిన కమ్యూనిస్టు పార్టీల కన్నా కూడా ఆనాటి అధికార పక్షానికి తక్కువ సీట్లు వచ్చాయి, ఆనాటి అధికార పక్షానికి ప్రతిపక్ష హోదా దక్కల. ఇదే ఈ ఎన్నికల్లో కూడా పునరావృతం కాబోతుంది అని చెప్పేవాడిని. యాజ్ ఇట్ ఈజ్ అదే రిపీట్ అయింది. తెలుగుదేశం మిత్రపక్షాలుగా పోటీ చేసిన జనసేన, భారతీయ జనతా పార్టీల కన్నా కూడా తక్కువ స్థాయిలో అప్పటి వరకు అధికార పక్షం వైసీపీకి సీట్లు వచ్చాయి. అదే సందర్భంలో వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కల. ఇటువంటి స్థితి నుంచి ఇక అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇన్ని సవాళ్లు, అవమానాలు, బెదిరింపులు
దాడులు, దౌర్జన్యాలు, ఆర్థిక మూలాల మీద దెబ్బకొట్టే పరిస్థితులు, జైళ్ళు, వీటినన్నిటినీ అధిగమించి ప్రజామోదంతో అధికారం దక్కించుకున్న తర్వాత జరుగుతున్న మహానాడు ఈ మహానాడు. ఈ మహానాడు వేదికగా కడపలో జరపటానికి కారణం అంటే 7 సార్లుగా ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్న కుప్పం నియోజకవర్గాన్ని దృష్టిలో పెట్టుకొని వైనాట్ కుప్పం అని చెప్పని మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శించేవాడు. వైనాట్ 175 అని చెప్పని తన కార్యకర్తల్లో లేనిపోని స్థైర్యాన్ని కల్పించే ప్రయత్నం చేసేవాడు. ఏం జరగనుంది, ప్రజల స్పందన ఎలా ఉంది అనేది వాళ్ళ నాయకులకు తెలుసు. కానీ వాస్తవాన్ని రియలైజ్ అవ్వని ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఆయన మాత్రం మళ్ళీ నేనే నెగ్గబోతా ఉన్నా, మళ్ళీ కూడా నేనే నెగ్గుతానని చెప్పని ఒక రకమైన భ్రమల్లో ఆయన బతుకుతూ అదే భ్రమంలో తన శ్రేణులను కూడా ఉంచాలని చెప్పిన ప్రయత్నం చేశాడు. కానీ వాస్తవ పరిస్థితి ఏంటనేది, ప్రజల ఆలోచన ఎలా ఉంది, ప్రజల స్పందన ఎలా ఉందనేది జూన్ 4, 2024 ఫలితాల్లో తేటతలం అయింది. ఈ తేటతలం అయిన పరిస్థితుల్లోనే మొత్తం రాయలసీమలో ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకోవాలి. 2019 ఎన్నికల్లో మొత్తం రాయలసీమ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి 3 స్థానాలు దక్కాయి. మొత్తం రాయలసీమలో 49 స్థానాలు వైసీపీకి దక్కాయి. అటువంటి స్థితి నుంచి ఈ ఎన్నికల్లో మొత్తం రాయలసీమలో 45 స్థానాలు ఎన్డీఏ కూటమికి దక్కాయి, 7 స్థానాలు వైసీపీ పార్టీకి దక్కాయి. గత కొన్ని ఎన్నికలుగా కడప జిల్లాని వైసీపీ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుంది 2019 ఎన్నికల్లో మరీ ముఖ్యంగా. అటువంటి స్థితి నుంచి ఈ ఎన్నికల్లో 3 స్థానాలకి కడప జిల్లాలో వైసీపీని పరిమితం చేయడం జరిగింది. ఇప్పటికీ పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు, కడప పార్లమెంటు నియోజకవర్గంలో వైసీపీ పార్టీ అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డి గారు నెగ్గారు. ఆ నెగ్గిన అంటే కడప జిల్లాలో 7 స్థానాలు నెగ్గిన ఈ కడప పార్లమెంటు, పులివెందుల అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు నెగ్గున్నా కూడా అక్కడ కూడా సవాలు విసరాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా బలపడాలని చెప్పిన ప్రయత్నం చేస్తూ ఉంది. ఇక్కడ గమనించుకుంటే ఈ అసెంబ్లీ ఎన్నికలకి కొద్ది రోజుల ముందు జరిగిన పట్టభద్రుల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి రాంగోపాల్ రెడ్డి గారికి మెజార్టీ రావడం జరిగింది. అదే సందర్భంలో ఈ అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన నీటి సంఘం ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గ పరిధిలో ఉన్న 32కు 32 నీటి సంఘాలని తెలుగుదేశం పార్టీ నెగ్గడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో వైనాట్ కుప్పం అని సవాలు విసిన జగన్మోహన్ రెడ్డికి వైనాట్ పులివెందుల అని చెప్పని సవాలు విసరాలనే లక్ష్యంతో అన్నిటికన్నా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి లాగా తెలుగుదేశం శ్రేణుల ఆర్థిక మూలాలు దెబ్బతీసి వాళ్ళని అక్రమ కేసుల్లో ఇరికించని కాకుండా ఆ కడప ప్రజలకి లబ్ధి చేకూర్చడం ద్వారా, అభివృద్ధి చేయడం ద్వారా, వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడం ద్వారా, వాళ్ళ ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయడం ద్వారా, అక్కడ పారిశ్రామికీకరణ పెంచడం ద్వారా, అక్కడ యువతకు ఉపాధి కల్పన చేయడం ద్వారా, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచడం ద్వారా, అక్కడ శాంతి భద్రతలు కాపాడటం ద్వారా వారి ఆశీస్సులు పొందాలి అనే ఉద్దేశంతో, మరింత చేరువుగా కడప ప్రజలకు చేరువు కావాలనే ఉద్దేశంతో ఇవాళ కడపలో మహానాడు పెట్టడం జరిగింది. ఇక్కడ గమనించుకుంటే ఈ కడపకు ఒక ప్రత్యేకత ఉంది. కడప నగరం నుంచి మాధవిరెడ్డి గారు ప్రస్తుతం తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ మాధవిరెడ్డి గారు అక్కడ కడప మున్సిపల్ కార్పొరేషన్ వైసీపీ వారి చేతిలో ఉన్న నేపథ్యంలో ఎక్స్ అఫీషియో మెంబర్గా కౌన్సిల్ సమావేశాలకు ఆమె హాజరైన సందర్భంగా మేయర్ సురేష్ బాబు ఆమెను తీవ్రంగా అవమానిస్తూ కనీసం సాటి సభ్యురాలకి కుర్చీ కూడా ఆఫర్ చేయకుండా నిలబెట్టి అవమానించాడు. ఆమె ఎక్కడ రాజీ పడలా, నిలబడే ఆమె సమావేశాల్లో పాల్గొంది. ఆ మేయర్ని నిలదీసింది, ఆ కార్పొరేషన్ జరుగుతున్న తప్పుల్ని ప్రశ్నించింది, వాళ్ళని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆమె దాటికి తట్టుకోలేక కార్పొరేషన్ సమావేశాలను వాయిదా వేసుకొని వెళ్ళిపోయారు. మూజువాణి ఓటుతోటి తీర్మానాలు మొత్తం ఆమోదిస్తున్నామని చెప్పని ఆమోదించేసుకొని వాళ్ళు సమావేశాలు ముగించుకొని వెళ్ళిపోయారు. అటువంటి స్థితి నుంచి వాళ్ళ ఆ కడప మేయరు తాను మేయర్ స్థానంలో కూర్చొని తన సతీమణి, తన కొడుకుకి కాంట్రాక్టులు కట్టబెట్టుకున్న అంశాన్ని అధికారికంగా నిర్ధారణ చేసి మొన్న అతన్ని డిస్క్వాలిఫై చేయించగలిగారు ఆవిడ. ఇవాళ కడప మేయర్ పదవి నుంచి సురేష్ బాబు డిస్క్వాలిఫై అయి ఉన్నాడు. అది కడప గడ్డ మీద తెలుగుదేశం పార్టీకి దక్కిన మరో విజయంగా భావించవచ్చు. అది సార్ దీని తర్వాత అంటే ఇప్పటికే వైసీపీ ఘోర ఓటమి పాలైంది మొన్న ఎన్నికల్లో. అయితే కడపలో మహానాడు తర్వాత ముందు వైసీపీ తర్వాత వైసీపీ లాగా పరిస్థితులు ఉండబోతాయంట. 100కి 100 కడపలో జరగనున్న మహానాడు, ఆ మహానాడు వేదిక మీద జరిగే చర్చలు, ఆ మహానాడు వేదిక మీద ద్వారా రాయలసీమ అభివృద్ధికి, ముఖ్యంగా కడప జిల్లా అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ప్రకటించబోయే ప్రణాళిక, వాటిని అమలుపరచగలిగే తెలుగుదేశం పార్టీ నాయకత్వం, వారికి సహకరించే తెలుగుదేశం ప్రభుత్వం పట్ల డెఫినెట్గా కడప జిల్లాలో, రాయలసీమ ప్రాంతంలో తెలుగుదేశం పట్ల మరింత సానుకూలత పెంచడం ఖాయం. సార్ చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.